హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం. ఆ లేఖను చదివిన తర్వాత జగపతి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ లేఖలో రాసున్న ఒక్కొక్క అక్షరము సానపడుతున్న కత్తిలో నుండి వెలువడుతున్న నిప్పు రవ్వల్లాగా అతన్ని కాలుస్తున్నాయి. తిన్నగా విషయాన్ని మొదలుపెట్టి లేఖను ముగించింది జగపతి భార్య మేనక. డబ్బును తరుముకుంటూ ఎప్పుడు చూడు పని పని అంటూ తిరగాలనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు ఇంటికి వస్తారని ఎన్ని రాత్రులు భోజనం చేయకుండా కాచుకొనున్నానో మీకు తెలియదు. కానీ మీరు నేను తినేశాను, నువ్వు భోజనం చేసి పడుకో అని చెప్పేసి పడుకునేవారు. నా కడుపుకు మాత్రమే ఆకలి వేస్తుందా? చలికి దుప్పటి యొక్క వెచ్చదనం చాలా. ఇవన్నీ చాలవని వారానికి 2-3 రోజులు తాగి ఇంటికి వస్తారు. అడిగితే బిజినెస్లో మనుషుల్ని మాయ చేయడానికి ఇలా పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డను కడుపులో మోస్తున్నాను. ఆ విషయం మీతో చెప్పడానికి ఎన్ని రోజులు ప్రయత్నం చేశాను. నేను చెప్పేది వినటానికి మీకు టైం లేదు, ఓపిక లేదు. ఇక నాకు ఓర్పు లేదు. అందువల్ల ఒక నిర్ణయానికి వచ్చాను. నన్ను, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను ప్రేమించి ఇష్టపడి నన్ను ఏలుకునే ఒక అతనితో జీవించాలనుకున్నాను. దానితో లేఖ ముగిసిపోయింది. ఆ లేఖను మళ్ళీ మళ్ళీ చదివాడు జగపతి. దెబ్బతిన్న పక్షిలా జగపతి మనసు గిలిగిలా కొట్టుకుంది. మేనక గర్భంగా ఉన్నదా? కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు ఇంకొకటితో లేచిపోయిందా? ఎంత పెద్ద ఘోరమైన పని చేసింది! ఎన్ని కథలలో చదివి ఉంటుంది, సినిమాలలో చూసి ఉంటుంది. అమాయకపు ఆడవాళ్లను ఆశ కలిగించే మాటలతో ఆకర్షించి లేపుకుపోయి వ్యామోహం వాంఛ తీర్చుకున్నాక డబ్బును నగలను అపహరించి రోడ్డు మధ్యలో నిలబెట్టి వెళ్ళే విపరీతలు జరుగుతున్నాయే. డబ్బు నగలు అని జ్ఞాపకం వచ్చిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళి బీరువాని తెరిచి చూశాడు. 50,000 రూపాయలు, 30 సవర్ల నగలు లేవు. అయ్యో అంటూ నోరు తెరిచి తలబాదుకున్నాడు. ఎవరో తనని బోర్లా పడుకోబెట్టి గుండెల మీద తొక్కుతున్నట్లు అనిపించింది. ఇవన్నీ పోతే పోని, కానీ మేనక, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ. ఇప్పుడు ఏం చెయ్యను? ఎవరి దగ్గర చెప్పను? ఎవరి దగ్గరైనా చెప్పదగిన విషయమా ఇది? అయినా కానీ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారే, ఏం సమాధానం చెప్పను? డబ్బు డబ్బు అని తిరిగేనే. పార్టీ ఇచ్చి నేను తాగి ఇంటిని మరిచిపోయానే. ఆమె ఫీలింగ్స్ను ఉదాసీనపరిచి ఉన్నతమైన జీవితాన్ని నాశనం చేసుకున్నానే. మేనక కోసం కొంచెం సమయం వేచించి ఉండవలసింది. మనసు విప్పి ఆమెతో మాట్లాడి ఉండాలి. ఇంతలో ఏంటయ్యా, ప్రొద్దుట్నుంచి ఇల్లు తాళం పెట్టే ఉంది, మేనక ఎక్కడా? కలత చెంది గిలిగిలా కొట్టుకుంటూ బయటికి వచ్చిన జగపతిని పక్కింటి జానకి అక్క అడిగిన ప్రశ్న అతనికి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. గబుక్కున జవాబు చెప్పలేకపోయాడు. తర్వాత తమాయించుకొని వాళ్ళ అమ్మను చూడ్డానికి ఊరికి వెళ్ళింది అని చెప్పేసి ఎటు వెళ్ళాలో తెలియక కాలు ఎటు పడితే అటు వెళ్ళాడు. ఆకలి వెయ్యలేదు, తాగాలనిపించలేదు. రాత్రి చాలాసేపు అయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇప్పుడా వచ్చేది? ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఎంతసేపు వెయిట్ చెయ్యను? వాకిట్లో నిలబడి మేనక ప్రశ్నలు అడుగుతుందని ఒక చిన్న ఆశ మదిలో మెదిలింది జగపతికి. ఇంటికి తాళం వేసింది. ఆ రోజు రాత్రి నరకంగా గడిచింది. ఆ రోజు మాత్రమే కాదు, 3 రోజులుగా ఇంట్లోనే ఉండిపోయాడు జగపతి. తలుపు తడుతున్న శబ్దం విన్నప్పుడల్లా మేనకనే అయ్యుంటుందని పరిగెత్తుకు వెళ్ళి తలుపు తెరిచేవాడు. పాలవాడో కేబుల్ టీవీ అతనో ఎవరో అయి ఉండేవారు. కానీ ఆమె రాలేదు. ఆఫీసుకు వెళ్లకుండా పిచ్చి పట్టిన వాడిలాగా అలమటించాడు. పోలీస్ స్టేషన్కి వెళ్దామా? మేనక అమ్మ నాన్నలకు విషయం చెప్దామా అని ఆలోచించాడు. మళ్ళీ తలుపు కొట్టే శబ్దం వినపడింది. గబగబా వెళ్ళి తలుపు తెరిచాడు. ఆశ్చర్యపోయాడు. చేతిలో సూట్ కేసు సమేతంగా మేనక వాకిట్లో నిలబడిపోయిన జగపతిని తోసుకుంటూ లోపలికి వెళ్ళింది. సూట్ కేసులో ఉన్న నగలు డబ్బు తీసి బయటపెట్టి చూపించింది. ఏమిటి, లేచిపోయాననుకున్నారా? అలాగంటా వెళ్ళను. వెడితే ఏమవుతుందో అన్నది మీరు గ్రహించాలి. అందుకే లెటర్ రాసిపెట్టి 3 రోజులుగా నా స్నేహితురాలి ఇంట్లో ఉండి వస్తున్నాను. కలలో నుంచి బయటపడ్డట్టు తల విదిలించాడు జగపతి.
3 రోజులుగా పడ్డ ఆందోళన, నొప్పి, వేదన, నిస్సహాయత, కన్నీళ్ళు అన్నీ కరిగిపోయినవై ఆ రోజు రాత్రి ఆకాశంలోనూ ఇంటిలోనూ జగపతి మనసులోనూ వెన్నెల విరబోసింది. ఫ్రెండ్స్, కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పులుంటే క్షమించండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి.